పిల్ల వసుంధర, వసుమతి. తర్వాత దాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఆడి పేరు మురళి అంట. మన నాన్న వీళ్ళొక టైప్ ఆఫ్ మెంటాలిటీ. మంచోళ్ళు అర్థం కాదు, దుర్మార్గులు అర్థం కారు. నాకైతే ఒకటి అర్థమైంది, లైఫ్లో క్లారిటీ లేకపోవడం వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు పక్కన నడిపైన డిపెండ్ అవ్వటం, నాన్న బాధపడతాడని ఈగోకెళ్ళి మూర్ఖంగా బిహేవ్ చేయటం, ఇన్ని మైనస్ మనలో పెట్టుకొని మనసుకు నచ్చిన జాబ్ చేస్తుంటే ప్రతిదీ ప్రాబ్లంగానే కనపడుతుంది. లైఫ్లో ఇంకే చేంజ్ ఉంటుంది, టోటల్ కొలాప్స్. నో చేంజ్, నో డెవలప్మెంట్. ఇది నా పరిస్థితి. వెరీ వెరీ నార్మల్ లైఫ్. ఇవన్నీ బ్రేక్ చేయాలని చిన్నప్పటి నుంచి ఒక కల, డ్రీమ్. అప్పుడప్పుడు మనసులో మైండ్లో అలా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని రీచ్ అయితే లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుంది తెలుసా? గులగుల. ఏంట్రా ఇది? ఓకే. ఈశ్వర్ గారు ఈ విషయాల్లో చాలా క్లారిటీగా మాట్లాడాడు. అప్పుడు అనిపించింది వీడికైనా మైండ్ దొబ్బిందా అని. ఇప్పుడు అనిపిస్తుంది వాడు 100% కరెక్ట్ అని. ఇది కాదు లైఫ్ అంటే, ఇంకేదో ఉంది. దాన్ని వెతుక్కుంటూ ట్రావెల్ చేస్తూ వెళ్ళాలి. అదే వాడు చేస్తుంది. ఫుల్ ఫోకస్తో. అరే అన్నయ్య, కూల్ రా, ఇంకా రిలాక్స్ అవ్వు. ఎందుకో చిన్నప్పటి నుంచి వాడేం చెప్పినా వెంటనే అర్థమయ్యేది కాదు, తర్వాత అర్థమయ్యేది. ఆకలి, నిద్ర, నేచర్, లాజిక్స్ కరెక్ట్. ఇప్పుడే కాదు, ఎప్పుడు వాడే కరెక్ట్. వాడే కరెక్ట్. అరే వద్దు నాన్న,